హలో హాయ్ అండి. స్వీడన్లో క్రిస్మస్ చాలా బాగా చేస్తారు. మేమేంటంటే పిల్లల కోసం జస్ట్ ఇలా సింపుల్గా డెకరేట్ చేసేసి అలా చేస్తాము. ఎవ్రీ ఇయర్ వీళ్ళ ఇంట్లోనే చేస్తాము. వాళ్ళ పిల్లలు ఇలా శాంతాకి జస్ట్ గిఫ్ట్స్ రాశారనమాట, ఏం కావాలి అని చెప్పేసి దేవుడి దగ్గర పెట్టారు. వీళ్ళ ఇంట్లోనే చేస్తాం ఎప్పుడు, ఈ కపుల్ వాళ్ళ ఇంట్లో. వీళ్ళు ఈసారి లాస్ట్ క్రిస్మస్ అనమాట వీళ్ళ ఇంట్లో. వాళ్ళు పర్మనెంట్గా ఇండియా వెళ్ళిపోతున్నారు ఇంకా ఒక 10 daysలో. సో ఇంకా సరే అని చెప్పేసి పిల్లలు అడుగుతూ ఉంటే ఈసారి కూడా జస్ట్ సింపుల్గా చేసాము. ఈసారి చాలా సింపుల్గా చేసాము. 2 years బ్యాక్ చాలా మంచిగా అందరము ఇంట్లోనే కేక్ బేక్ చేసి చాలా బాగా చేశారు. వీడియో కూడా ఉంది, ఫుల్ లెంత్ వీడియో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ తర్వాత ఇంకా పిల్లలకి అలా స్నాక్స్ పెట్టాము. ఒకరు కేక్ చేశారు, ఒకరు కప్ కేక్స్ అలాగా అన్నీ పెట్టారనమాట. అండ్ తినేసిన తర్వాత ఇంకా శాంతా కోసం వెయిట్ చేశారు. శాంతా వచ్చారనమాట. శాంతాగా ఎవరు వస్తారు ఏంటి అనేది ఎవరికీ తెలీదు ఎండ్ వరకు. సో ఎవరొకరు ఫ్రెండ్ వాళ్ళు వస్తారనమాట అలా సర్ప్రైజ్గా. సో గిఫ్ట్స్ అన్నీ చెప్పేసి శాంతాకు చేరుస్తాం ఆ గిఫ్ట్స్ అన్నీ మేము. సో శాంతా వచ్చేటప్పుడు ఆ గిఫ్ట్స్ అన్నీ పట్టుకొస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ఫస్ట్ క్రిస్మస్ ఇది. సో చూస్తూ ఉన్నాను అనమాట, ఏంటబ్బా ఎవరు అని చెప్పేసి. వెరైటీగా ఉన్నారు కదా. ఇంకా తర్వాత శాంతా కాసేపు పిల్లలందరినీ అలా ఆడిపించారు. కాసేపు ఎంగేజ్ చేసి అలా కాసేపు బాగా ఆడిపించి ఇంకా తర్వాత ఒక్కొక్కరికి అలా తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. గిఫ్ట్స్ ఏం పెద్ద కాస్ట్లీ ఏమీ తీసుకురామండి. ఎవ్రీ టైం జస్ట్ చిన్న చిన్న గిఫ్ట్సే అనమాట. సో దట్ వాళ్ళు జస్ట్ హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పేసి అలా తీసుకొచ్చి ఇస్తాము. సో ఇంకా అలా అన్ని గిఫ్ట్స్ అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంకా అలాగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు పిల్లలందరూ. పాపకు కూడా ఫస్ట్ క్రిస్మసే, కాకపోతే జస్ట్ అలా చూస్తుంది, ఏమనలేదు. ఇంకా తర్వాత పిల్లలందరూ కలిసి కేక్ కట్ చేశారనమాట శాంతాతో. ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే శాంతా వెళ్ళిపోయాడు బాయ్ చెప్పేసి. ఇంకా పిల్లలందరూ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.